హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీస్. అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదండి అందరూ? నేను కూడా బాగున్నాను. ఈరోజు చిన్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్నాక్స్గా అయినా సరే, లేదంటే డైటింగ్లో ఉన్న వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయినా సరే చేసుకోవచ్చండి. కొంచెం వెయిట్ లాస్ అయ్యేదానికి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటుంటే. ఇవి ఓట్స్ అండి. ఓట్స్తో ఒక పిరికెడు ఓట్స్ తీసుకొని కొన్ని పాలు, ఒక గ్లాసు, ఎన్ని పాలు ఉంటే అన్ని పాలల్లో కలుపుకోవచ్చు. బాయిల్ చేసుకొని ఓట్స్ని పాలల్లో అట్లా కొంచెం ముంతమాడిపప్పుని నెయ్యిలో వేయించుకొని వాటిలో కలుపుకొని ఈ ఓట్స్ పాలల్లో కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా ఆ విధంగా తురుము పట్టుకొని వేసుకుంటున్నాను. బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. అంటే బాగుంటుందంటే మరీ కొంచెం మనం డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, కొంచెం ఏదో రోజు తినేది రొటీన్గా లేకుండా ఏదో కొంచెం స్పెషల్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు తినచ్చు. ఒక 2 స్పూన్ల హనీ వేసుకోవచ్చు. దీంతో కొంచెం కావాలంటే ఏలకుల పొడి కూడా వేసుకోవచ్చు అండి. అవి కలుపుకొని మనం తినచ్చు స్నాక్స్గా కానీ, లేకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక గేదెల ఫామ్ ఉందండి. దానికి పాల కోసమని ఒకరోజు నేను వెళ్ళాను. అవి అప్పుడు మేము వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చున్నాము. పాలు అతను పిండుకొని ఒక 2-3 సార్లు పోసే వరకు పాలు ఎవరికి పోయాడనమాట. ఒక పెద్ద ఆయన ముందుగానే డబ్బా పెట్టేసి పోయినాడు. ఒక 70-75 ఏళ్ళ పెద్ద ఆయన వచ్చి పాలు పోయమ్మా అని అడుగుతున్నాడు ఆ పాల అబ్బాయిని. అతను ఇవ్వలేదు, సమాధానం చెప్పకపోకుండేటప్పటికి మూడోసారి పాలు పోయమ్మా అని అడిగేటప్పటికి, ఇక్కడ ఎవరికన్నా పోసినానా, అందరు కూర్చున్నారు కదా అని చెప్పి కొంచెం అన్నాడు. అంటే ముసలాయన నేనుండి అంతలోనే ఆ డబ్బా పెట్టి ముందుగానే వెళ్ళినాడు, ఛాన్స్ అయిపోయింది ఆ డబ్బా పెట్టేసి వెళ్ళినట్లున్నాడు అని చెప్పాను. ఆమె పెద్ద ఆయన వచ్చేసి సరే నాకు పాలు పోయకుంటేంలే, నేనేం బాధపడనులే, వెళ్తాండాలే, పోయవా అన్నాడు అని చెప్పి వెళ్తున్నాడు. నేనుండి ఎందుకు పెద్ద ఆయన కదా, పోస్తే సరిపోయేది కదమ్మా, అందులో కొన్నే పాలు ఆ డబ్బాలో ఒక పోయించుకుంటే ఒక 1/4 లీటర్ పోయించుకుంటాడేమో అంతే. గట్టి పాలండి, పిండినట్టు తీసుకొచ్చి పోస్తుంటారు. ఊరికి ఇబ్బంది పెట్టడం ఎందుకు, పెద్ద ఆయన్ని, ముసలాయన కదా, అందులో కొంచెం బాగా మంచిగా బతికిన కుటుంబంలాగే అనిపిస్తున్నాడు మనిషిని చూస్తుంటే. పాపం అనిపించింది. ఈతని దగ్గర, ఈ పాలబ్బాయి దగ్గర అసలు సమాధానమే లేకుండా ఉంది. పాపం చాలా బాధపడినాడు ముసలాయన. ఆ విషయం కనపడుతుంది. కొంచెం నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చిన్నదానికి ఎందుకు బాధ పెట్టడం, ఎట్లా ఎవరికైనా పోస్తే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. అదేదో ఆయనకు ఒక 1/4 లీటర్ పాలే కదా, పోస్తే ఆయన డబ్బులు ఇస్తున్నాడు, ఊరికేం కాదు కదా అని చెప్పి నాకు చాలా బాధ కలిగింది. ఊరికే చిన్న విషయానికి ఆయన బాధ పెట్టడం ఎందుకని చెప్పి, అందులో అక్కడ ఉన్న కలంలో ఫామ్ పెట్టినారు. ఆయన పెద్ద ఆయన వచ్చేసి కరివేపాకు కొంచెం ఏమైనా పిచ్చి ముక్కల నుంచి, అంటే ఏదన్నా వాళ్ళకి ఆయుర్వేదంగా సెట్ అయ్యే ముక్కలు కడుక్కొని వచ్చి తింటుంటాడంట. ఆ విషయం చెప్పొచ్చు కదా, అవన్నీ పీకాకు తిన ఓనర్ వచ్చేసి కరివేపాకు ఇది అని అడుగుతాడు అని చెప్పి ఒక మాట చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి నా బాధ. దయచేసి ఒకరికొకరు ఈ విధంగా చిన్న విషయానికి బాధ పెట్టుకోవద్దండి.